బ్రదర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. I was not prepared actually, but just I want to assure that this is going to be an entertaining film, and you can be sure that you'll enjoy it actually. So that is one confidence I have on this film, and I can assure that. So that's all. Thanks a lot. Thanks to you. Thank you, sir. Thank you so much. And now Ajay garu మాట్లాడతారు. ఓకే, యా. అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్ అరసాడ. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ గేసింగ్ ది ఈవెంట్ అండ్ ప్లెజర్ వర్కింగ్ ఫర్ రాజమండ్రి రోజ్ మిల్క్. టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేశాను సార్. అండ్ సో కమింగ్ టు సంతాన ప్రాప్తిరస్తు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. శ్రీధర్ గారు కాల్ చేసి ఒకసారి సినిమా చూడమంటే సినిమా చూసిన తర్వాత స్కోర్ స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్లీ సార్ స్కోర్ ఇచ్చినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను పాస్ట్ 5 yearsగా టోటల్ కామెడీ జోనర్లోనే ఉన్నాను. అంటే లాస్ట్ ఇయర్ రాయి సినిమా చేశాను, సేవ్ ద టైగర్స్ చేశాను, 3 Roses అని ఇప్పుడు రిలీజ్గా ఉంది. సో టోటల్ కామెడీ నుంచి ఒకసారి చిన్న ఎమోషన్స్, ఒక ఆర్గానిక్ మ్యూజిక్ టచ్ చేసే స్కోప్ వచ్చింది సార్ ఈ సినిమాకి. సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇది స్కోర్ నుంచి వచ్చిన సాంగ్ ఇది. సో సాంగ్గా ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, స్కోర్ని లవ్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని సాంగ్గా చేసాం సార్ బేసికలీ. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ మై టీమ్. మా కీబోర్డ్ ప్లేయర్ సత్యాకి థ్యాంక్స్. అబౌట్ 2 to 3 days పడుకోలేదు, తను పడుకోకుండా వర్క్ చేశాడు. అండ్ థ్యాంక్స్ టు అర్మాన్ మలిక్ గారు అండ్ వండర్ఫుల్ లిరిక్స్ బై శ్రీమణి గారు and all my instrument players and mixing engineer Abin Paul. Thank you so much. Yeah. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మధుర శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. 2015 నుంచి ఎస్పీతోని అనుబంధం. ప్రతి సినిమా ఇక్కడే రిలీజ్ అవుతుంది. అండ్ నేను ఏదైనా సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను చేసేవే చిన్న సినిమాలు. చిన్న సినిమాలకు ఉన్న ఛాలెంజెస్ అందరికీ తెలుసు, అంటే థియేటర్కి రిలీజ్ అని. నేను ఆ ఒక్కటి మాత్రం భయపడను, ఎందుకంటే నా వెనక ఎప్పుడు సురేష్ బాబు గారు ఉంటారని ధైర్యం అనమాట. అంటే థియేటర్కి రిలీజ్ సూపర్గా ఉంటుందనే ధైర్యం అనమాట. అది ఆలోచించకుండా మిగతా అన్ని ప్రొడక్షన్ అదంతా దాని మీదనే ఫోకస్ చేస్తాను. సో అలాగే చాలా రోజుల నుంచి సార్కి ప్రామిస్ చేశా, ఈసారి డిసప్పాయింట్ చేయను సార్ అని చెప్పి వాయిస్ నోట్ కూడా పెద్దది పెట్టాను. సో ఐ హోప్ ఈ సినిమా సార్కి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఫర్ షూర్. అంటే చాలా కాంటెంపరీగా, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవ్రీ స్టేజ్లో మా ఫాదర్కు కొంచెం ఆన్సరబుల్ అండ్ భయం ఉంటుంది. 2015 నుంచి మాత్రం సార్కే భయం అనమాట. అంటే ప్రతి సినిమా అప్పుడు భయపడుకుంటూనే ఇది స్టూడియోలోకి ఎంటర్ అవుతాను. సార్కి నచ్చుద్దా నచ్చదా, ఎలా ఆయన హ్యాపీ చేయాలి, ఎలాంటి కంటెంట్తో టీజర్ ట్రైలర్ ఎలా కట్ చేయాలి. నిజంగా అంటే ఎవరికి నచ్చుద్దో లేదో అని నేను ఫస్ట్ ఆలోచించాను. ఫస్ట్ సురేష్ బాబు గారికి నచ్చుద్దా లేదా ఈ టీజర్, ఈ ట్రైలర్ నచ్చుద్దా లేదా. ఫస్ట్ టీజర్ కట్ చేయగానే సార్కే పంపిస్తాను. మొన్న ట్రైలర్ కూడా సార్కి చూపెట్టాను, రఫ్ ట్రైలర్. సో ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ దిస్ టైమ్ సార్, సీరియస్. అండ్ ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్. యా. సో అండ్ ఈ సాంగ్ క్రెడిట్ మాత్రం కంప్లీట్లీ అజయ్. బేసికల్లీ ద వే హీ గేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఇది సాంగ్ రావాల్సిందే అని చెప్పేసి. చాలా ఆర్గానిక్గా వచ్చిన సాంగ్ అనమాట. ఇట్ కేమ్ అవుట్ సో వెల్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ చార్ట్ బస్టర్స్. సో థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ యా, సంజీవ్తో ఏబిసిడి నుంచి అనుబంధం. వెరీ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఏదైనా కథ చెప్పాలంటే అంటే సంజీవ్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఈ కథ అయితే సంజీవ్కి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. సో దట్ వే వెరీ హ్యాపీ టు కంటిన్యూ మై అసోసియేషన్ విత్ హిమ్. అండ్ యా, విక్రాంత్
సో ఈ కథకు చాలా రోజులు ట్రై చేశా, అంటే ఒక మంచి హీరో కావాలి నాకు, ఈ కథకు సూటబుల్ హీరో అని. సో ఫైనల్లీ వి ఫౌండ్ విక్రాంత్. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. వన్ ఆఫ్ ది అంటే ఎక్కడ ఇష్యూ రాదు మాకు, అంటే కథ చెప్పడానికి సినిమా ప్రొడక్షన్ ఎంటైర్ లైఫ్ సైకిల్లో వి నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. అండ్ సచ్ ఏ అంటే సపోర్టింగ్ యాక్టర్ అండ్ చాలా బ్రిలియంట్ పెర్ఫామ్ చేశాడు తను. ఈ యాప్ట్ అంటే ఈ కథకు రిలీజ్ అయిన తర్వాత మీరు అనుకుంటారు ఈ కథకు విక్రాంత్ వెరీ యాప్ట్ అనేది మీరు డెఫినెట్లీ అంటారు. సో థ్యాంక్ యూ విక్రాంత్ బ్రో. చాందిని, యూ డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ ఫర్ యాక్సెప్టింగ్. తరుణ్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 3 వీక్స్ ఎగ్జాక్ట్లీ. సో నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సంతాన ప్రాప్తి రస్తుని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సంతాన ప్రాప్తి ఇది మా ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని కలవడం, బికాజ్ మీరు ఈ సినిమాని ట్వీట్స్ ద్వారా, ఆర్టికల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో, కొంచెం భయం కూడా ఉంది ఫస్ట్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడని. అండ్ కమింగ్ టు ఫిల్మ్ ఏంటంటే, ఇది ఫస్ట్ సంతాన ప్రాప్తిరస్తు ఈజ్ అబౌట్ ఇప్పుడు చాలామంది కపుల్స్ ఫేస్ చేస్తున్న ఫర్టిలిటీ ఇష్యూని వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఒక టాపిక్ని మేము పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేద్దామని చేసిన ప్రయత్నమే. అలానే ఇదేమీ ప్రీచిగా కాకుండా లైట్ హార్టెడ్గా ట్రీట్ చేసామండి సినిమా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సినిమా యాజ్ ఆఫ్. ఇంకా చాలా ఫంక్షన్స్లోనే మాట్లాడతాను. అండ్ ఇవాళ హీరో మా అజయ్ అర్సాడ్ గారు. హీ గేవ్ ద బ్యూటిఫుల్ సాంగ్. ఆయన చెప్పినట్టుగా మనకు ఆర్ఆర్ నుంచి ఒక హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే ఒక బీజిఎంని ఆయన బాగా సాంగ్గా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ అజయ్. అండ్ మా రైటింగ్ టీమ్ దావుద్ గారు అండ్ కళ్యాణ్ రాఘవ్ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు రైటింగ్ టీంలో. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ అండ్ నిర్విహర్ ప్రసాద్ రెడ్డి గారు. మాకు అడిగిన ఆర్టిస్టులని ప్రొవైడ్ చేశారు. ఏది అడిగితే అది ఎక్కడ లోటు లేకుండా మా అందరికీ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ విక్రాంత్ బ్రో యాక్చువల్గా చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు, బట్ ఈ సినిమాలో మేమే కొంచెం డీగ్లామ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కనెక్ట్ చేయాలని, ఈ ఇష్యూ ఉండాలి అంటే కొంచెం ప్లంపీగా ఉండాలని చెప్పి మేమే కొంచెం డీగ్లామ్ చేసాం. బట్ థ్యాంక్ యూ బ్రో, మీరు దానికి ఒప్పుకొని చేసినందుకు. అండ్ థ్యాంక్స్ లాట్ మీడియా ఫర్ సపోర్టింగ్. ఇంకా మా విజువల్స్ అన్ని చూశారు మీరు. ఈ మాహి డిఓపి కానీ, ఈ ప్రొడక్షన్ డిజైనర్ శివ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి. సో ఇంకా ఫర్దర్ ఫంక్షన్స్లో నేను సినిమా గురించి ఇంకా మాట్లాడతాను. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా హీరో విక్రాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు విక్రాంత్. ఫస్ట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ కింద విచ్చేసిన సురేష్ బాబు గారికి మై సిన్సియర్ థ్యాంక్స్. అండ్ నన్ను నమ్మి డబ్బులు పెట్టి సినిమా చేసిన మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి గారికి అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళిద్దరికీ నా సిన్సియర్ థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ గారు సంజీవ్ గారు, హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆయన లేకుండా నేను ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ అనేది మీరు రేపు సినిమా చూసాక మాట్లాడతారు, బట్ నా వెనకాల నుండి నడిపించింది ఆయనే చెప్పాలని బేసిక్గా. అండ్ ఈ స్టోరీని నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ విన్నప్పుడే ద ఫీలింగ్ దట్ కేమ్ టు మై మైండ్, ఇట్స్ సచ్ ఎ వెల్ రిటర్న్ స్క్రిప్ట్. అది ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ షేక్ దావూద్ గారు బేసిక్గా. అప్పుడే అనిపించింది, అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని ఇంత లైట్ హార్టెడ్గా, వితౌట్ ఎనీ ప్రీచినెస్, వితౌట్ ఎనీ వల్గారిటీ ఇంత బాగా రాశారు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి టోల్డ్ అనిపించింది నాకు అప్పుడు. సో ఐ జస్ట్ జంప్ట్ ఆన్ ద వ్యాగన్. అప్పుడే నేను చేస్తా ఈ మూవీ అనుకున్నాను, అడిగాను. అండ్ ద ప్రొడ్యూసర్స్ వర్ గ్రేషియస్. దే క్యాస్టెడ్ మీ ఫర్ దిస్ రోల్. And I'll talk further about the movie in the next press meets, but this is about the song. So somewhere along the way they told me that Ajay Arsada will be doing the background score. And నేను ఒక రఫ్ కట్ చూశాను ఒక ఫ్యూ మంత్స్ అగో. అండ్ రీసెంట్గా ఆఫ్టర్ అజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యాక ఫస్ట్ కాపీ చూశాను. ఐ రియలైజ్డ్ లైక్ ఇక్కడుండే మూవీ ఇక్కడికి వచ్చేసింది యాక్చువల్గా బికాస్ ఆఫ్ హిస్ స్కోర్. హిస్ డెడ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. సో అప్పుడే అనిపించింది అనమాట, ఒక్క సాంగ్ అజయ్తో విత్ ఆల్ ద థింగ్స్ దట్ హీ డిడ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయిస్తే బాగుంటుంది అనిపించింది. సమ్హౌ అది మెటలైజ్ అయింది మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి వల్ల. అండ్ దానికి అర్మాన్ మలిక్ వోకల్స్ అండ్ శ్రీమరి గారి లిరిక్స్ యాడ్ అయ్యేటప్పటికి
It's one of my favorite songs of all time, actually. I hope you all liked it too. And I sincerely have to thank Ajay for giving us such a wonderful tune. సో లైక్ నేను చెప్పినట్టు ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ఇంటిల్లి పాది కూర్చొని హ్యాపీగా చూడగలిగే మూవీ. లైక్ ఫాదర్ మదర్ లైక్ కిడ్స్ అందరూ కలిసి ఇట్స్ ఎ మూవీ అబౌట్ ఫ్యామిలీ వాల్యూస్, ఇట్స్ ఎ మూవీ అబౌట్ ద లైఫ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో there's just so many things for everyone in this movie, and this ample amount of entertainment more than anything else. And coming to my co-actors, Chandni Chaudhary, she did a wonderful job in this movie. I'm sure she'll get a lot of acclaim once it releases. And apart from that, మిగతా యాక్టర్లు తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్, మురళీధర్ గౌడ్, వాళ్ళందరూ దే ఆల్ డిడ్ దేర్ బెస్ట్. సో ఐ సిన్సియర్లీ వాంట్ టు థ్యాంక్ దమ్ ఆల్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విక్రాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నా సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. First to the team of Santana Praptirastu, Sheikh Dawood, Sanjeev, Vikrant, and today's person, Ajay. Your song is really good. Sridhar has been a good friend. Sridhar, efforts will never fail. Sooner or later, it'll always work. Sridhar is an engineer turned film producer. Chala passionate. He is always there. నేను చిన్న సైజ్ హెడ్ మాస్టర్ లాగా ఏదో చెప్తూ ఉంటాను శ్రీధర్కి. బట్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ సాంగ్ ఇస్ అ హిట్ శ్రీధర్. డోంట్ ఇట్ విల్ రియలీ డూ వెల్. ఐ విష్ దిస్ హోల్ టీమ్ ట్రెమెండస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ గ్రేస్ చేసినందుకు. రషీదర్ గారు చెప్పింది మాత్రం నిజం సార్. ఎన్నోసార్లు ఈ టీజర్ని నేను సురేష్ బాబు గారికి చూపిస్తే ఆయన ఒపీనియన్ అడగాలి, ఇది నచ్చుతుందా అంటే. మాది ఎలా ఉంటుందంటే చాలాసార్లు ఈ సీన్ సురేష్ బాబు గారి పర్స్పెక్టివ్లో ఆయన అప్రూవ్ చేస్తారా లేదా ఆ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సీరియస్లీ మీరు సెట్లో ఉన్నా లేకపోయినా మా అన్అఫీషియల్ హెడ్ మాస్టర్ మీరే ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.